నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆదియందు ఆదాముతో మాట్లాడిన దేవుడు, అబ్రహామును దర్శించి మాట్లాడిన దేవుడు, మోషేతో సహవాసమును నిలిచి ఉండి మాట్లాడిన దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి నీవు సమీపముగా ఉన్నను, దేవునికి నీవు దూరముగా ఉన్నను, దేవుని వాడమైనను ఇంకను దేవుని వాడవు కాకపోయినను తన వాక్కు ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు, తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుచునే ఉన్నాడు. మాట్లాడి తన ఆలోచన వెల్లడి చేసిన దేవుడే, మాట్లాడి బలపరిచిన దేవుడే, మాట్లాడుచునే నిన్ను నన్ను దర్శించు ఉన్నాడు. అందుకనే నీవు పలికితే అది నాకు మేలు, నీ దర్శనమే నాకు చాలు. విశ్వాసముతో ప్రభువా, ఇదిగో వాక్యము ద్వారా నాతో మాట్లాడి ఉన్నావు, ఆ వాక్యము ద్వారా తిరిగి నన్ను దర్శించుము, ఆ వాక్యము ద్వారా నన్ను బ్రతికించుము, ఆ వాక్యము ద్వారా నాకు నెమ్మది కలుగు చేయము అని దేవుని ప్రాధేయపడదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దారి ప్రక్కన పడి ఉన్నాడు, ఎవరి దర్శనమును పొందుకోలేకపోవచ్చు ఉన్నాడు. గుడివానిగానే మిగిలిపోతాను, గుడివానిగానే నా జీవితము. దేవ దర్శనము నాకు లేదు, లోక దర్శనము నాకు లేదు. అయ్యో, అంధత్వములోనే నేను మిగిలి ఉండవలసిన వాడినై ఉన్నాను. నా నేత్రములు నాకు దృష్టిని అనుగ్రహించడం లేదు. అయ్యో, నేను గుడ్డివాడినై ఉన్నాను. అని విశ్వాసముతో రక్షకుడు దారిని వెళ్ళుచు ఉండగా, విశ్వాసముతో ఆ రక్షకుడే స్వస్థపరచగలిగిన వాడై ఉన్నాడని, వాక్కుగా ప్రత్యక్షమైన క్రీస్తు యేసే స్వస్థతను అనుగ్రహించగలడని దావీదు కుమారుడాని కేక వేశాడు. దావీదు కుమారుడాని కేక వేశాడు.
దావీదు కుమారుడా అని కేక వేశాడు. నీవు పిలిచినట్లయితే, దావీదు కుమారుడా అని పిలిచినట్లయితే, రక్షణాధారమైన క్రీస్తు నీవు పిలిచినట్లయితే నిన్ను దర్శించువాడై ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచుమని నీవు అడిగినట్లయితే, నీవు స్వస్థపడుట నాకు ఇష్టమే, నీవు దృష్టిని కలిగునుట నాకు ఇష్టమే, నీవు వర్ధిల్లుట నాకు ఇష్టమే, నీవు రక్షింపబడుట నాకు ఇష్టమే, నీవు మోక్షము చేర్చబడుట నాకు ఇష్టమే. నిన్ను చూచి రక్షించవలనని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను చూచి నిన్ను దీవించవలనని నీ దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. నిన్ను చూచి నీకు స్వస్థతనివ్వవలనని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. స్వస్థత నాశించి వచ్చావే, దేవుని స్వరముని విన్నా, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఆ వాక్యము ద్వారా దేవా నన్ను స్వస్థపరచుమని దేవుని అడుగుతా. దేవా నన్ను స్వస్థపరచుమని దేవుని ప్రాధేయపడతా. దేవా నన్ను స్వస్థపరచుమని దేవుని వేడుకున్నాము. అతడు నీ మొరను ఆలకించు దేవుడు, నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చు దేవుడు. నీ సాన్నిధ్యము చేరాను ప్రభువా, నీ దివ్య దర్శనము కొరకు నీ సన్నిధి నేను చేరాను ప్రభువా. వాక్కు ద్వారా నిన్ను నీవు బయలుపరుచుకున్నావు. ఆ వాక్కు ద్వారా నీవు నాతో మాట్లాడావు. ఆ వాక్కు ద్వారానే నీ దర్శనం నాకు ఇచ్చావు. ఆ వాక్కు ద్వారానే ఈ సమయమందు నీవు నాకు స్వస్థతనిమ్మని ప్రభుని వేడుకుందాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే నన్ను స్వస్థపరిచి, నా బాధలలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. అందుకే నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చాడు. అందుకని అతను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. తండ్రి యందు విశ్వాసం ఉంచిన విశ్వాసి, నా యందు విశ్వాసం ఉంచిన క్రీస్తు యేసు మాట్లాడుచున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నా, నా తండ్రి యందు నమ్మిక ఉంచి ఉన్నా, విశ్వాసం ఉంచి ఉన్నా, నా యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం వలన నీవు బలపడ్డావా? విశ్వాసం వలన దేవదర్శనం నీవు అందుకున్నావా? వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడి, వాక్కు ద్వారానే దేవుడు నీకు ఆదరించి, వాక్కు ద్వారానే నిన్ను స్వస్థపరచు ఉండగా, ఆ వాక్కు ద్వారానే దేవుడు మరలా నిన్ను ఇదిగో మోక్షము చెందుకు నడిపించునయ్యున్నాడు. వంకర త్రోవలు కల్పించువనగా మనుష్యులు మానవాళి ఉండి ఉండగా, వంకర త్రోవల్లోనే నడుచుచూ ఉండగా, ఆ త్రోవలలో నెమ్మది లేక, ఆ త్రోవలో గమ్యము దొరకక మానవాళి విసిగిపోవచ్చు ఉండగా, మార్గదర్శి అయిన దేవరక్షకుడే క్రీస్తు యేసు ప్రభువే ఆ వాక్కు ద్వారా నిన్ను నడిపించుచున్నాడు. ఈ మార్గమందు నీవు నడుచుచున్నావు. సన్మార్గమందు నీవు ఉన్నావా? నీతి మార్గమందు నీవు ఉన్నావా? మోక్ష మార్గమందు ఉన్నావా? నాశన మార్గమందు ఉన్నావా? నరకములోనికి జారిపోయే మార్గము అది విశాలమునయ్యున్నది, కానీ మోక్షము నిన్ను చేర్చు మార్గము అది ఇరుకయ్యున్నది. కానీ క్రీస్తును బండ పైన నీ జీవితమును కట్టుకున్నప్పుడు, నీ కుటుంబాన్ని నీవు కట్టుకున్నప్పుడు, నీ ఇంటిని
నీ దేవాలయమును, నీ సంఘమును, నీ సమాజమును నీవు కట్టుకున్నప్పుడు నీవు నిరీక్షుడు వాడవై ఉన్నావు, గమ్యము చేరువాడై ఉన్నావు. అందుకనే ప్రభువా, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించి ఉండగా, నీ వాక్యము చేత నన్ను బ్రతికించి ఉండగా, నీ వాక్యము చేత నన్ను స్వస్థపరిచి ఉండగా, నీ వాక్యము చేత నన్ను నడిపించమని వేడుకుందాం. నీ వాక్యము నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. అందరూ పాడదాం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా యేసయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవుని వైపు చూద్దాం. నీతో మాట్లాడుటకు ఇష్టపడుచున్నా దేవుని వైపు చూద్దాం. పాపము విస్తరించినది, అందరూ దేవుని విడిచి దూరమగుచూ ఉన్నారు. దేవుని శాసనములకు ఆజ్ఞలకు అవిధేయులై ఉన్నారు. వారి సొంత మార్గములు ఎంచుకుని వంకర త్రోవలలోనే వారు నడుచుచున్న వారుగా వారు ఉన్నారు. అయ్యో, నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. కానీ దేవా, నీవు మాట్లాడావు, నోవాహు అని పిలిచావు. పిలిచి ఇదిగో ఒక మార్గాన్ని నీవు ఏర్పాటు చేశావు. వెళ్ళి నీవు ప్రకటన చేయి, నీకు అందింపబడుచున్న వర్తమానమును ఇదిగో ఈ ప్రజలకు తెలియచేయి. వారి పాపమును వారు ప్రేమించి వారి పాపస్థితి ఎందే వారు ఉండి ఉండగా వారికి ఈ వర్తమానమును, వారు రక్షింపబడుట కొరకైన ఈ సువర్తమానము నీవు తెలియచేయి. వారు నా మాటను విన్నట్లయితే, నా ఆజ్ఞలను గైకున్న వారైతే, నా సేవకునిగా నిన్ను ఏర్పాటు చేసుకుని, రాయబారిగా నిన్ను ఏర్పాటు చేసి, వర్తమానకునిగా నిన్ను నిలవబెట్టి ఉండగా, ఆ వర్తమానమునకు లోబడిన వారిగా వారు నిలిచినట్లయితే, ఇదిగో ఆ ఓడలో రక్షణ ఉన్నది, ఆ వాడలో నిజరక్షణ ఉన్నది. లోకము మునిగిపోవలసినను, లోకములో ఉన్న పశువులు పక్షులు, అయ్యో పశ్వాదులు మిగిలిపోయినవి ఏవైనను అవన్నీ మునిగిపోవలసి ఉన్నను, జీవితమునకు జీవించుటకు ఏ అవకాశము లేనట్టుగా నిర్జీవ స్థితిలోనికి లోకము మారిపోవలసి ఉన్నను. అయినను వారికి రక్షణ ఉన్నది. ఓడ చేరు వారు ఓడలోనికి వచ్చువారు, ఓడలో ఉండువారు వారికి రక్షణ ఉన్నది. అందుకనే రమ్మని పిలిచావు. నీవెక్కడున్నా రమ్మని పిలిచావు. నేటికి నీ ప్రభువా నీవు పిలుచుచునే ఉన్నావు. ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని ఒకరితో నీవు మాట్లాడి ఆ కుటుంబాన్ని నీవు రక్షించుకున్నావు. మాటను విననులని వారిగా మారిపోయారు. ఈ అంత్య దినములో ప్రభువా తండ్రి, నీ రాక బహు సమీపముగా ఉండగా ఈ ప్రవచన వాక్యములను విని వాటిని గైకునువాడు మాత్రమే ధన్యుడని నీ వాక్యములో వ్రాయబడి ఉండగా ప్రభువా, వినుట మాత్రమే కాక వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై ఉండుట ప్రభువా, నీ రాక కొరకు సిద్ధపడులాగున, నరకము నుండి తప్పింపబడులాగున, నాశన కూపములో నుండి జారిపోకుండా ఉండులాగున హెల్ప్ us, O Father. నీ వాక్యమునకు విధేయులమై
రక్షణ ఓడలోనికి మేము వచ్చి మేము ముందుకు సాగుటకు సహాయము చేయము. అయ్యో, లోకమును మేము వెతుకుతూ ఈ లోక ధర్మమునే అనుసరించచ్చు మేము ముందుకు సాగుచు ఉన్నామేమో. ఈ లోక నియమమునకు అనుగుణముగానే మేము ప్రయాణము చేయుచున్నామేమో. ఈ లోకమే సర్వము సమస్తము అని మేము భావించు ఉన్నామేమో. ప్రభువా తండ్రి, నీ వాక్యములో నీవు తెలియజేశావు, though I am in the world, I am not of this world. నేను లోకములో ఉన్నను, నేను లోక సంబంధిని కాను, మీరును ఈ లోక సంబంధులు కారు. అయ్యో, నీ జీవిత తీరము నీ అపజయ భారమున నలిగిన నీవు, ఇదిగో రచయిత పాడుకుంటూ ఉన్నాడు, నా ఆత్మ విరబూయ, నా దీక్ష ఫలింప, నా నావలో నీవు కాలిడుము, నా సేవ చేసుకొనము, నా నావలో కాలిడుము, నా సేవ చేసుకొనము. ప్రభువా, లోకాన్ని నేను వెతుకుతూ ఉన్నాను, లోకములో ఉన్న సిరి సంపదలు వెనుక నేను పరిగెట్టుచు ఉన్నాను, రక్షణ కరువైన స్థితిలో నేను ఉన్నాను. ప్రభువా, రాబడి లేని వారిగా నేను మిగిలిపోతున్నాను. ప్రభువా, నా నావ ఇదిగో పంట నిండి ఉండవలసిన నావగా మారడం లేదు. ప్రభువా, లోటుగానే మిగిలిపోయే నావగా ఉన్నది. అందుకనే దేవా, నా నావలోనికి నీవురా, నన్ను అద్దరి చేర్చుము, నన్ను అద్దరి చేర్చుము. ప్రభువా, శ్రమ పడుతూ ఉన్నాను, నా నావ అయ్యో లోటుగా ఉన్నది, పంట లేనిదిగా ఉన్నది. అయ్యో, నా జీవితమును నావ కూడా అలాగనే ఉన్నది, నా కుటుంబమును నావ కూడా అలాగనే ఉన్నది. రక్షణ లేని నావగా, పంట లేని నావగా మిగిలిపోతూ ఉంది. అందుకనే ప్రభువా, నీ యొద్దకు వచ్చుచు ఉన్నాను. దేవుడు నిన్ను పిలిచి ఉండగా, వాక్యము ద్వారా మాట్లాడి ఉండగా, నీ జీవితమును నావలోనికి యేసు ప్రభువా రమ్ము అని ప్రాధేయపడు. దేవుని విడిచి దూరముగా ఉన్నామేమో. ఎలా ఉన్నది నీ జీవితమును నావా? ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశా నిరాశయే ఆవేద నిదురాయే, నా నావలో కాలిడుము, ఆధ్యాత్మిక లేమికని అల్లాడే నావలలో. ప్రభుని అడుగుదాం, ప్రభువా, నా నావలోనికి రా, నా వలలో అయ్యో పంట కొరకు, లాభదాయకమైన పంట కొరకు నేను ప్రయత్నము చేయించి ఉండగా అయ్యో పంట నిండడం లేదు. అయ్యో, నా వలలన్నీ కూడా లోకములో ఉన్న తండ్రి చిక్కులతో నిండిపోయి ఉన్నది, తుప్పుతో నిండిపోయి ఉన్నది, నిరుపయోగమైన అయ్యో కర్రలు వంటి తండ్రి, ఎండిపోయిన కర్రలు వంటి, నిర్జీవమైన కర్రలు వంటి స్థితిగతులతో నా వల నిండిపోయింది. నా వలలో పంట నిండి ఉండవలసిందిగా, రక్షణను పంట నిండి ఉండవలసి ఉండగా, తండ్రి సమృద్ధి అను స్థితి నెలకొనవలసి ఉండగా ప్రభువా లోటుతో నేను ఉండిపోయాను. అందుకని యేసు ప్రభువా, నన్ను నీ నావలోనికి, నీవు నా నావలోనికి రమని ప్రాధేయపడుచు ఉన్నాను.
నిన్ను విడిచి నేను లోకములో ఉన్నాను ప్రభువా, నీ మార్గమును విడిచి ఉన్నాను, ప్రార్థించడం మరిచాను. ఆ నీ వాక్యమును నాతో నీవు మాట్లాడు, నీ వాక్యమును నన్ను స్వస్థపరచు, నీ వాక్యమును నన్ను బ్రతికించు, నీ వాక్యమును నన్ను నడిపించు, నీ వాక్యమును నేను వదిలి ఉన్నాను. నా నావలోనికి రా, నా నావలోనికి రా ప్రభువా, నేను నీ నావలోనికి వస్తూ ఉన్నాను. నన్ను మోక్షము అద్దరి చేర్చు, నీ నావలోనికి నేను వచ్చుచూ ఉన్నాను. Father, come into my boat. నా జీవితమున నావలోనికి నీవు రా. ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్గము మరచితిని, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్గము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ప్రభువా, నిన్ను నడిపించుము, నీ మాటలోనికి నన్ను నడిపించుము, నీ మాట చేత నన్ను జీవింపచేయము, నీ మాట చేత నన్ను వెలిగించుము, నీ మాట చేత నన్ను బ్రతికించుము. నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారా, నీ దాసుని ద్వారా నీవు మాట్లాడి ఉన్నా విడుదల చేకూర్చుము. ఈ సమయమందు అందరము మౌనముగా ఉండి ఒక నిమిషం వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఉండగా కొద్దిసేపు ప్రభువా నాతో మాట్లాడమని ప్రభువుని వేడుకుందాం. ప్రభువా నీ దర్శనము నాకిమ్మని ప్రభువును వేడుకుందాం. అందరు నాతో కలిసి చెప్పండి. దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, దేవా అందరితో మాట్లాడము. మా ప్రార్థన నీవు ఆలకించి, మా మనవులను నీవు అంగీకరించి, మమ్ములను బ్రతికించుచున్నందులకు, విడిపించున్నందులకు, నడిపించుచున్నందులకు నిన్ను స్తోత్రిస్తూ మా ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.